కట్టుకోవాలన్నా ముప్పులో ఉంది గ్రామం డెవలప్ లేదు. ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకుంటే పెట్టే రూపాయి రాదు. మరి లేదంటే ఒక మార్కెట్ పోతే డెవలప్ చేసుకోగలుగుతాం. డెవలప్ అయ్యి అసలు ఏమీ లేదు కదా. ముప్పులో బడికి పోవాలంటే 3 నెలలు కాలి వాడిన తర్వాత ఏం ఇక్కడ కుటుంబం మొత్తం మునిగిపోయింది. సాన్మోహన్ గారు మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ జూన్ నెల క్లోజ్ అయిపోతుంది. తరలించే నాటికి ఎవరికైతే 18 సంవత్సరాల నుండి వాళ్ళకి ప్యాకేజీ ఇచ్చేదని మీరు కేంద్ర ప్రభుత్వం ఎవరైనా 18 లక్షల రూపాయలు R&R బ్యాగ్ ఈ రోజు డబ్బులు ఇచ్చే రోజుకి ఆ రోజుకి ఎంతమంది మా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ సర్వేలో బెస్ట్ కూడా కానీ ఇప్పుడు మా పరిసర ప్రాంతాలు దగ్గరలో 1 కిలోమీటర్ దూరం లేదు 10 కిలోమీటర్ల దూరంలో మెరక గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. మొదట ముంపు గురయ్యేటువంటి గ్రామానికి రాలేదు. అసలు పట్టేది ఇది కౌంటర్ మొత్తం ఇది మేనండి పట్టేది వచ్చి పట్టేది దీనికి లేదుగా. చెప్పే సమస్యలను బట్టి ఈ సర్వే జరిగితేనే మీ అందరికీ న్యాయం జరుగుతుంది. పాత సర్వేని బట్టి మీకు చేసినప్పుడు న్యాయం జరగదు కదా. మరి ఇప్పుడు తర్వాత ఇంకా 18 సంవత్సరాల పిల్లలు చాలా మంది ఉన్నారండి. గ్రామానికి ఇక్కడ భూమి ఉండి మీ తలాలు కూడా ఉండలేదు. ఆ భూమి కూడా సేకరించాలి బాధ్యత ప్రభుత్వం ఉంది. ఇక్కడ మీ భూమి అడిగిపోతాం అక్కడ నుంచి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటాం. విషయాలు మాట్లాడతారు మేడం గారు చెప్పిన విషయాలు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ మీ తరపున ఉంది, మీ తరపున పోరాటం చేయడానికి ఇప్పుడు మనోడు మిగిలిపోయిన భూమి ఉందండి. ఇక్కడ నాన్ ట్రైబ్స్ బీసీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముంపులో ఉన్నది తీసుకున్నారు. మిగిలిపోయిన భూమి అవతల ఉంది, అది ముంపులో లేదు. అయితే వీళ్ళని ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. మరి ఆ ల్యాండ్ ఏం కావాలి? వాడు అక్కడ చల్లవారిగూడెం నుండి వచ్చి ఇక్కడ చేయలేడు కదా. వీళ్ళ పేరు మీద ఉంటుందండి భూమి. ఆల్రెడీ ఇక్కడ పోయి ఉంటారు వాళ్ళు ఉంటాడు. మేమనేది ట్రైబ్కి ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వాలి. 2.5 ఎకరాలు కంపల్సరీగా ఇవ్వాలి. పైన ఉంటే అమౌంట్ ఇవ్వాలి. అమౌంట్ ఇచ్చేసి 2.5 ఎకరాలకి ల్యాండ్ టు ల్యాండ్ చూపెట్టాలి. ఆ ల్యాండ్ జీవో సార్, అది ఏజెన్సీలో వచ్చిన ప్రాంతాలలో 1/5 షెడ్యూల్ ఏరియాలో కంపల్సరీ అలా చేయాలి. కాబట్టి వీళ్ళకి అందరికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి అందరికి కూడా అక్కడ చూపెట్టారు. కానీ ఇక్కడ ఉన్న ఎస్టీ వాళ్ళకి ఓన్లీ కుక్కునూరు మండలానికి సంబంధించి ఓన్లీ ఎస్టీ వాళ్ళకి ఇక్కడే R&R కాలనీ కట్టారు. ఇది మా మళ్ళీ ఓన్లీ ఎస్టీ వాళ్ళకి ఇక్కడ పునర్వాస ఉండాలంటే ఎస్టీ వాళ్ళకి, మిగతా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళాలి. అయితే మేమనేది ఏంటంటే వాళ్ళు మిగిలిపోయిన ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ని తీసుకొని మాకు ఇస్తే సరిపోద్ది కదా. ల్యాండ్ టు ల్యాండ్కి మాకు ల్యాండ్ టు ల్యాండ్ ఎక్కడ ఇచ్చారనుకుంటున్నారు? ఇప్పుడు ఈ ఏరియాలో మాకు ముంపులో తీసుకున్న దాన్ని మాకు రెవెన్యూ రికార్డులో రాసేది ఇగో మీకు ఇచ్చాము, మీకు మీరు చేసుకోండి అంటున్నారండి. ఇప్పుడు వాళ్ళు అడిగిన దానికి న్యాయం ఉంది. ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, దానికి కూడా అమౌంట్ ఇచ్చేస్తే ఆ ల్యాండ్ నేను ఏం చేయాలి? దాన్ని ఎస్టీ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా సార్. ఇది లేదు, మాకు ఇక్కడే పునరావాసం కల్పించారు. మాది ముంపులో లేదు, అక్కడి నుంచి ఆ ల్యాండ్ ముంపులో లేదు. కాబట్టి ఆ మిగిలి భూములు ఏమున్నాయా ఎస్టీలకి ఇచ్చి వీళ్ళు అలా అంటారు. ఇప్పుడు మాకు ఇప్పుడు ఆ ల్యాండ్ టు ల్యాండ్ అన్నది ముంపు ఏరియాలో చూపెడుతున్నారు సార్. అంతే కదా సార్. ఇప్పుడు అది ముంపులో ఫ్లడ్ వచ్చిన తర్వాత మునిగిన తర్వాత మళ్ళీ ఏం చేసుకోము. ఈరోజు కుకునూరుపాడు మండలం వెంకటాపురం గ్రామానికి మేము ఇక్కడికి రావడానికి ఉన్నటువంటి ప్రధాన కారణం ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది రాజశేఖర రెడ్డి గారి కళ. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అనుమతులు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఏదైతే ఈ మండలాలన్నిటికీ కూడా ప్రతి ఒక్కరికి పరిహారం అందించాలి అనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు యొక్క ఎత్తు ఆ రోజు డిజైన్ చేసేటప్పుడు ఎన్ని మండలాలు మునుగుతాయి అని స్పష్టంగా డిపిఆర్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో రెడీ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి అప్పుడు శాంక్షన్స్ అన్నీ కూడా అప్పుడే రావడం జరిగింది. అయితే దాని తదనంతరం రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం పోలవరం ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీనే ఇది జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి దానికి అయ్యేటటువంటి మొత్తం ఖర్చు R&R అవ్వచ్చు, ప్రాజెక్టు కట్టే ఖర్చు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదని స్పష్టంగా విభజన బిల్లులో పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ.
రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం ఆ ప్రాజెక్టు ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఇక్కడికి వస్తే నిర్వాసితుల సమస్యల మీద షర్మిలమ్మ గారు, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మా నాన్నగారు కళ ఏదైతే ఉందో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి విషయం మీద మనం మొదటగా స్పందించాలి. పోలవరం ప్రాజెక్టు యొక్క నిర్మాణం సరిగా జరగడం లేదు. మొత్తం కేంద్ర ప్రభుత్వమే చేపట్టాల్సినటువంటి ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వాలు నెత్తికెత్తుకున్నాయి. అందువల్ల వీళ్ళు సరిగా చేయడం లేదనేటటువంటి ఒక ఉద్దేశంతో దాని మీద ఆలోచించి ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ సభ్యులందరం కూడా షర్మిలమ్మ గారు చెప్పింది ఏంటంటే స్వయాన వెళ్ళి నిర్వాసితుల సమస్యల పట్ల ప్రతి ఒక్క గ్రామంలో మీరు తిరిగి అక్కడ ఉండేటటువంటి గ్రామస్తుల యొక్క ఇబ్బందులు అవన్నీ కూడా వాళ్ళతో చర్చించి ఒక రిపోర్ట్ చేసి మాకు ఇవ్వమని అడిగింది. షర్మిలమ్మ గారు చాలా స్పష్టంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో కావచ్చు, అదేవిధంగా ఎత్తు తగ్గించినా కూడా పరిహారం, ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే ప్రజలు ఏవైనా కూడా మాకు ఇబ్బంది లేదు, మా యొక్క అవసరాలు గడిస్తే చాలన్నట్టుగా ఈరోజు కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వం మేము 41.5 మీటర్ల ఎత్తు వరకే మేము డబ్బులు ఇస్తాం, మిగతా మాకు సంబంధం లేదన్నట్టుగా మన బడ్జెట్ పార్లమెంట్లో మాట్లాడితే దాని మీద కనీసం ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా స్పందించడం లేదు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఒక కొండ మీద ఒక గ్రామం ఉంటుంది, దాని చుట్టూ నీళ్ళు ఉంటాయి. ఆ గ్రామం వాళ్ళు ఎటు రావాలి, ఎటు వెళ్ళాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళని పక్కన తీసుకురావాలనేటటువంటి కనీస ఆలోచన కూడా లేకుండా ఎత్తుని పరిగణలోకి తీసుకొని పరిహారం ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే R&Rకి సంబంధించి కొన్ని కాలనీస్ వీళ్ళు కట్టారో అక్కడ మౌలిక వస్తువులు, పాఠశాలలు కావచ్చు, శ్మశానాలు కావచ్చు, వాళ్ళకు ఉండేటటువంటి మౌలిక వస్తువులు లేవు. మీరు చెప్పినట్టుగా 45లో ఉండాల్సిన గ్రామాలని 41లో, 41లో ఉండాల్సిన గ్రామాలని 45లో పెట్టారు. వాస్తవంగా మునిగిపోయినటువంటి గ్రామాలకి ఇప్పటికి కూడా R&R రాలేదనేది స్పష్టంగా మీరు చెప్తున్నారు. కాబట్టి ఈ నిర్వాసితుల సమస్యలు, అదేవిధంగా పోలవరంకి సంబంధించినటువంటి నిర్మాణ విషయంలో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయి. స్పష్టంగా పోలవరం యాన్యువల్ రిపోర్ట్లోనే ఈ R&R ఇవ్వని దానివల్ల, ఎగువ కాపర్ డ్యామ్ పూర్తిగా కట్టకపోయిన దానివల్ల వరదల్లో అటు ఉండేటటువంటి డయాఫ్రామ్ వాళ్ళు మొత్తం కొట్టుకొని పోతే మళ్ళీ ఒక 2,000 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు మళ్ళీ పాటిందే పాట అన్నట్టుగా మళ్ళీ ఈరోజు కొత్త డయాఫ్రామ్. అంటే పోలవరం ప్రాజెక్టు మీద ఈ ప్రభుత్వాలకి ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, ఇటు చంద్రబాబు గారికి కావచ్చు చిత్తశుద్ధి లేదు. ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు ఏదైతే రాజశేఖర రెడ్డి గారి కలలు కన్నారో అదే విధంగా నిర్మాణం జరగాలి, ఎత్తు తగ్గించకూడదు. ప్రతి మండలంలో, ముంపు మండలాల్లో ఉండేటటువంటి ప్రతి కుటుంబానికి కూడా దాదాపు 99,000 కుటుంబాలు ముంపుకు గురవుతాయని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే దీనికి రిపోర్ట్ రెడీ చేసి ఇవ్వడం జరిగింది. ప్రతి కుటుంబానికి కూడా R&R ప్యాకేజీ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి రిహాబిలిటేషన్ కాలనీస్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని తెలియజేయడం కోసం ఈరోజు మీ గ్రామానికి వచ్చాం. మీ యొక్క ప్రతి సమస్యను కూడా షర్మిలమ్మ గారికి నివేదిస్తాం. త్వరలో షర్మిలమ్మ గారు కూడా ఈ నిర్వాసితుల పట్ల మనం ఒక సభ పెట్టాలి, లేదంటే నిర్వాసితులను కలవాలి అనేటటువంటి ఒక ఆలోచన ఉంది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం పోరాడేటటువంటి షర్మిలమ్మ గారికి మీరందరూ కూడా అండగా నిలవాలని ప్రార్థిస్తున్నా. మీ అందరికీ కూడా అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. జై హింద్.